పెన్షన్ వస్తుందా? పెన్షన్ గవర్నమెంట్ వస్తుందా? ఎంత వస్తుంది గవర్నమెంట్కి? 10 ఇది మీదే కదా సార్. నీకు బంకాడ పెట్టించడానికి నేను చేపిస్తాలే. ఎన్నికలు అయిపోయి బంకాడ పెట్టుకో, నేను చెప్తాలే. సైకిల్ చేయి, నువ్వు సైకిల్ గురించి కోటేయాలా? వస్తాను. ఎక్కడ ఉంటుంది మీరు? స్థలం ఆడగవాలా? ఇదే కావాలి? జాగమడిలో కావాలా? స్థలాలు ఇల్లు నేను ఇప్పిస్తాను. ఓట్లు ఆడమా? ఇదే ఉన్నాయి. మీకు స్థలాలు ఇల్లు నేను చేపిస్తాను. సైకిల్ గుర్తుకు మీరు ఓటేయాలా? మన ప్రభుత్వంలోకి వస్తేనే కదా పనులు చేయగలుగుతాను. గెలవకపోతే మనం చేయలేము, మీకు కూడా తెలుసు కదా. తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పండమ్మా. నేను చూసుకుంటాను. నేను పెట్టిస్తాను. ఇచ్చాను. పిల్లలు ఉన్నారా? చూసుకుంటాను. చేయండి. అసుకోవద్దు. వస్తాను. పెన్షన్ ఎందుకు రావట్లేదు నీకు? కరెంట్ బిల్ నీకు పెన్షన్ 4000 ఇస్తాను. పెన్షన్ నువ్వు సైకిల్ గుర్తు కోటే నీకు 4000 పెన్షన్ తెప్పిస్తాను. ఇంటికి తీసుకొచ్చిస్తారు. అమ్మఒడి ఒకరికి మేము వచ్చిన తర్వాత నీకు స్థలము ఇల్లు 2 నేను పెట్టిస్తా. పెన్షన్ వస్తుందా మీ ఆయనకి? 65 సంవత్సరాలు లేవా? మనం రాగానే పెట్టేయాలి. స్థలం ఇల్లు 2 నేను తీసుకుంటాం. తప్పకుండా సైకిల్ చేయండి. నెలకి 1500 రూపాయలు వస్తుంది ఆడవాళ్ళకి. సైకిల్ చేయండి అమ్మా. చూస్తాను. చంద్రబాబు నాయుడు వస్తే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నెలకి 1500 రూపాయలు ఇస్తాడు. సంవత్సరానికి మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తాడు. ఆడవాళ్ళు బస్సులో పోవాలి. పెట్టెలు వస్తాయి మీకు. ముసలి ఎవరైనా ఉంటే 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది. సైకిల్ చేయండి. చెప్పండి. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తాయి. పిల్లలు ఉన్నారా? అమ్మఒడి అమ్మఒడి వస్తుంది. సైకిల్ గుర్తు పోటేస్తే 3 పిల్లల కాదు డబ్బులు పడతాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి. తప్పకుండా చేయాలా? మర్చిపోదండి. ఓటేసేటప్పుడు కంపల్సరీ రాష్ట్రానికి వెళ్ళాలా? మర్చిపోవద్దు అమ్మా. మర్చిపోకుండా వెళ్ళి వేయాలి సైకిల్కి. వస్తాను బాబు. థ్యాంక్ యూ అమ్మా. వస్తాను. అది లేదా ఇది అనుకున్నాను. పెన్షన్ వస్తుందా? భార్యకి పెన్షన్ నీకు వస్తుందా పెన్షన్? ఆ అమ్మ కూడా పెన్షన్ పెట్టిస్తాను. కోడలు కూడా పెన్షన్ పెట్టిస్తాను. నీకే మీ సైకిల్ గుర్తు కోటేయండి. స్థలము ఇల్లు 2 నేను చూసుకుంటాను. పిల్లలకు వస్తుంది లేదు, నేను చూసుకుంటాను. అంతేకాకుండా నీకు ఇప్పుడు పెన్షన్ 3000 కదా? 3000 కదా? సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు నాయుడు 4000 ఇస్తాడు పెన్షన్.
ఇంటికి వస్తుంది. తప్పకుండా సైకిల్ చేయండి. సైకిల్ గుర్తు తప్పకుండా ఓటేయాలా. ఏమా పిల్లలు ఉన్నారా? అమ్మఒడి వచ్చే పిల్లలు, అమ్మఒడి వచ్చే పిల్లలు లేదా? మీరు సైకిల్ గుర్తు ఓటేస్తే మీకు నెలకు 15,000 రూపాయలు వస్తుంది. మీరు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. తప్పకుండా సైకిల్కి వేయాలా. 1 ఇయర్కి ఇచ్చారు. మీరు అక్కడ అప్లై చేసుకున్నారు కదా, రేపు ఒక 30 రోజులు, ఒక నెల ఉంటే ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు అయిపోగానే మీకు పెన్షన్ నేను 5,000 పెట్టిస్తాను. అయినా మీరు మాత్రం తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేయండి. ఇంకోటి అన్న ఇంటి దగ్గర నుంచి ఓటేయచ్చు. మీరు అది కూడా మా వాళ్ళు అప్లై చేస్తారు. లేదంటే మీరు అప్లై చేయండి. ఇంటికాడ సైకిల్ చేయండి. అందరికి 4,000 ఇస్తాడు. ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. ఏమా తప్పకుండా సైకిల్ చేయండి. సైకిల్ చేయండి అన్న. ఇంట్లో అలుగు చెప్పండి. వస్తానన్నా. ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు పాత పద్ధతి లాగానే ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు పెన్షన్. మీరు అందరికి తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి. 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఏమా అంతేకాకుండా పెన్షన్ రాని ఆడవాళ్ళకి నెలకి 1,500 రూపాయలు వస్తుంది. తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి. ఏమా మర్చిపోతుంది. పెన్షన్ వస్తుంది అక్క. అందరికి 60,000 లేదా? సైకిల్ గుర్తు కోటైతే మీకు నెలకి 1,500 రూపాయలు వస్తుంది. గ్యాస్ సిలిండర్ 3,000. చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.